మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీలో చేరారు. వెల్లంపల్లికి కండువా కప్పి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా వెల్లంపల్లి ఎన్నికయ్యారు. వెల్లంపల్లితో పాటు ఆయన అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి, వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారికంగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. విజువల్స్ లో చూస్తున్నాం. అతనితో పాటు ఇంకా ఎవరెవరు వచ్చారు పార్టీలోకి, అప్డేట్స్ చెప్పండి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పుడు తాజాగా విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు మొత్తం కూడా విజయవాడలో కీలకమైన నేతలు, బీజేపీకి సంబంధించిన నేతలంతా కూడా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. మొత్తం కూడా కృష్ణా జిల్లాలో బీజేపీకి సంబంధించి కీలక నేతగా వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. మొత్తం కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నా కానీ బీజేపీ మౌనంగా ఉంటుందని చెప్పి ఈ నేపథ్యంలోనే ప్రజల పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి వెల్లంపల్లి భావించి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తిగా కృష్ణా జిల్లాలో బీజేపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. పూర్తిగా అనేక మంది ఇటు తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం మౌనంగా ఉందని చెప్పి బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వెల్లంపల్లి వైఎస్ఆర్సీపీలో చేరారు. నిన్న కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. దీంతో పాటు ఈ నెల 16న నర్సరావుపేటలో, గుంటూరు జిల్లాలో కాసు మహేష్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా వైఎస్ఆర్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది.